మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అది వర్టిగో. మనలో చాలామంది ఈ సడన్‌గా ఉన్నట్టుండి కళ్ళు తిరగడము, లేకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం తిరగడము, పడుకున్నా గూడా బెడ్ అంతా తిరిగిపోవడము, హ్మ్. పడుకొని లేచి కూర్చుంటే కూడా మళ్ళీ తిరగడము. ఇలా ఇలాంటి సమస్యతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. దీన్నే వర్టిగో అంటారు. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తా ఉంటారు. అంటే గిడ్డీనెస్ అని గానీ, డిజీనెస్ అని గానీ, వర్టిగో అని గానీ ఇలా రకరకాలుగా పిలుస్తా ఉంటారు. ఈ వర్టిగోలో సింప్టమ్స్ ఏమిటి ఎలా ఉంటాయంటే, వర్టిగోలో ముఖ్యంగా ఈ తిప్పడం అంటే తల తిరిగినట్టు అవ్వడం గానీ, లేకపోతే బాడీ అంతా తిరుగుతున్నట్టు ఉండడం గానీ, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తిరగడం గానీ, ఇది మెయిన్ సింప్టమ్ డిజీనెస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం నడుస్తున్నా గూడా మొత్తం బాడీ అంతా షేక్ అవుతున్నట్టు ఉండడం గానీ, మనం పడిపోతున్నట్టు అనిపించడం ఇది. తర్వాత ఈ ఎక్కువ తిప్పడం ఉన్న తర్వాత దాంతో మనకు వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంటుంది. కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొంతమందిలో వామిటింగ్లు అయిపోతాయి కూడా. అలా కాకుండా కొంతమందిలో డబుల్ విజన్, ఒక వస్తువు చూస్తే రెండుగా కనిపించడానికి కానీ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకేమీ కంటి ఇబ్బంది ఏం లేకున్నా కూడా ఒక వస్తువు చూసినప్పుడు రెండుగా కనిపించడం అనేది ఇందులో ముఖ్యంగా చూస్తూ ఉంటాం. అట్లనే మనకు చెవులో రింగింగ్ ఇయర్స్ కానీ, కొంతమందికి హెడేక్ కానీ, లేదంటే స్వాలోయింగ్ డిఫికల్టీ కానీ, మింగలేకపోవడం, నీరు మింగలేకపోవడం కానీ, సాలిడ్స్ మింగలేకపోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా మనం ఈ వర్టిగో సిమ్టమ్స్లో చూస్తుంటాం. దీనికి మరి కారణాలు ఏంటి? ముఖ్యంగా మనకు బ్యాలెన్సింగ్ సెంటర్స్ అనేటివి ఉంటాయి బ్రెయిన్, మన శరీరంలో. బ్యాలెన్సింగ్ సెంటర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా పాదజ్ఞానం అండ్ విజువల్ యాక్టివిటీ, ఇది అన్నీ కూడా మనకు బ్యాలెన్సింగ్లో పనిచేస్తూ ఉంటాయి. మనకు బ్రెయిన్లో ఏదైనా ఇబ్బంది అంటే స్ట్రోక్స్ కానీ, హెడ్ ఇంజురీస్ కానీ, లేకుంటే ఇంకేదైనా బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్స్లో కానీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకుంటే ఇవన్నీ ఏం లేకపోయినా కూడా కొంతమందికి మైగ్రేన్ డిజీనెస్గా, మైగ్రేన్ నుండి డిజీనెస్ రావచ్చు. దాన్ని వర్టిజినస్ మైగ్రేన్ అంటారు. కొంతమందిలో ఫిట్స్లో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ డిజీనెస్ అనేది ఒక సిమ్టమ్గా మనం చూస్తూ ఉంటాము. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా స్ట్రోక్లో కూడా డిజీనెస్ అనేది ఒక సిమ్టము. ఇలా ఇది బ్రెయిన్ నుండి వచ్చే ఇబ్బందులు. బ్రెయిన్ నుండి కాకుండా ఇంకా ఇయర్ వల్ల కూడా ఈ డిజీనెస్ అనేది మనం చూస్తుంటాం. ఇయర్ అనేది దాంట్లో ఏంటంటే మనకు చెవులో 3 చెవులు ఉంటాయండి. ఒకటి బయటకు కనిపించేది ఈ చెవు కాకుండా మధ్య చెవి, ఇన్నర్ ఇయర్, లోపల చెవి అంటారు దాన్ని. సో బయట చెవితో పాటు ఈ మిడిల్ ఇయర్ అనేది ఈ వినికిడికి సంబంధించిన పార్ట్ అంతా అక్కడ చూసుకుంటుంది. అలాగే ఇన్నర్ ఇయర్లో మనకు ముఖ్యంగా ఈ వినికిడికి సంబంధించినటువంటి నరం అక్కడ నుండి స్టార్ట్ అవుతుంటుంది. అలాగే అక్కడ బ్యాలెన్సింగ్ సెంటర్ అనేది ఉంటుంది, వెస్టిబులర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ వెస్టిబులర్ సిస్టమ్ అనేది అక్కడ నుండి ఆ వెస్టిబులర్ నర్వస్ సిస్టమ్ అనేది అక్కడ నుండి మొదలైపోయి బ్రెయిన్లో ఉన్నటువంటి హయ్యర్ స్థానానికి అది చేరుకుంటుంది. సో ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఇన్నర్ ఇయర్ డిసీజెస్ కానీ, అంటే వెస్టిబులైటిస్ కానీ, లాబిరిథనైటిస్ కానీ, లేకుంటే మీనియర్స్ డిసీజ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దానివల్ల కానీ ఈ ఇన్నర్ ఇయర్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు ముఖ్యంగా వైటమిన్ డి డెఫిషియన్సీలలో కూడా ఈ ఓటోలిత్ ఆర్గాన్స్ అనేటివి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు ముఖ్యంగా ఈ డిజీనెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఇన్నర్ ఇయర్ పార్ట్. ఇంతకుముందు మనం చెప్పినట్టు బ్రెయిన్, ఇన్నర్ ఇయర్, ఈ 2 ముఖ్య కారణాలు మనకి ఈ డిజీనెస్ అనేది రావడానికి. అది కాకుండా కూడా మనకు స్పర్శ జ్ఞానం అంటే ముఖ్యంగా ప్యూర్ వెజిటేరియన్స్లలో వైటమిన్ B12 అనేది డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకు ఆ కాళ్ళ నుండి వచ్చే స్పర్శ జ్ఞానం అనేది బ్రెయిన్కి కరెక్ట్గా రీచ్ అవ్వక కూడా కొంతమందిలో ఈ డిజీనెస్ అనేది మనకి చూస్తూ ఉంటాం. వాళ్ళలో ముఖ్య తేడా ఏంటంటే వాళ్ళలో ఈ పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చే డిజీనెస్ కాకుండా వాళ్ళు ఒక స్ట్రెయిట్ లైన్లో అంటే క్లియర్గా నడవలేకపోతూ ఉంటారు. అంటే వాళ్ళు నడవాలంటే ఏదైనా ఒక సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో అంటే వాళ్ళు కిందికి చూసి నడవాల్సి వస్తుంది. మనం మామూలుగా గబగబా నడుచుకుంటూ వెళ్తాం కదా, అలా కాకుండా వాళ్ళు కిందికి చూస్తేనే అంటే గ్రౌండ్ని చూస్తేనే వాళ్ళు అడుగులు వేయడానికి వస్తుంది. ఏదైనా అనుకోకుండా అక్కడ కరెంట్ సరిగా లేదు, లైట్ లేదు, చీకటిగా ఉంది అంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు నడవలేరు. అట్లీస్ట్ వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే పక్కనున్న గోడ సపోర్ట్ తీసుకొని గోడను పక్కెంబడి వెళ్ళడం అనేది మనం చూస్తుంటాం. సో ఇది వైటమిన్ B12 డెఫిషియన్సీ నుండి వచ్చే ఈ సెన్సరీ అటాక్సియా అంటారు దీన్ని. ఈ సెన్సరీ అటాక్సియా కూడా కొన్ని రకాలుగా ఈ డిజీనెస్ వర్టిగో లాగానే ఉంటుంది ఇది.
ఇది మెయిన్ ముఖ్య కారణాలు ఈ వర్టిగో రావడానికి. సో మరి వర్టిగో రావడానికి కారణాలు తెలుసుకున్నాము, సిమ్టమ్స్ తెలుసుకున్నాము. సో ఈ వర్టిగో అనేది ముఖ్యంగా 1, 2 రోజులలో తగ్గేది కాదండి. ఇది కొన్ని నెలల తరబడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏందంటే ముఖ్యంగా మనం మీ దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్‌ని సంప్రదించినట్టయితే వాళ్ళు ఈ వర్టిగో అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. వర్టిగో ఒక సిమ్టమ్ అంటే దానికి బ్రెయిన్‌లో అంటే తలలో ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం. సో ఆ తలలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది అనేది వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు. కొన్ని రకాల టెస్టులు చేసేసి. సో దాంట్లో మనకు ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్ వల్ల ఉందా? లేకుంటే బ్రెయిన్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల వస్తుందా? లేకపోతే బ్రెయిన్‌లో ఇంకేమైనా ఇబ్బంది ఉందా? అనేది వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు. దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా 1, 2 డేస్‌లో అయిపోయేది కాదు. ట్రీట్మెంట్‌లో ఏదైతే కారణం వల్ల మనకి డిజీనెస్ వస్తుందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ సిమ్ప్టమాటిక్ ఈ డిజీనెస్‌ని కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అది కొంతమందికి 1 మంత్‌లో తగ్గొచ్చు. కొంత మంత్‌లో 2, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ వరకు మందులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా నార్మలే వస్తుందండి. అలాంటి వాళ్ళని బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటారు. బీపీపీవీ అంటారు దీన్ని. ఇందులో ఏంటంటే వాళ్ళు అంతా నార్మలే ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ పారాక్సిస్మల్ ఎపిసోడ్స్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో కొన్ని నెలలు ఉంటుంది. మళ్ళీ దానంతట తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్తుంది. అలా పారాక్సిస్మల్ ఎపిసోడ్స్ అనేటివి అంటే వస్తూ పోతూ ఉంటుంది. తీరా చూస్తే ఎంత డయాగ్నోసిస్ చేసినా, ఏం ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా అన్నీ నార్మలే ఉంటాయి. ఇదే బీపీపీవీ అనే కండిషన్. సో ఇలా డాక్టర్ మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించి తను డయాగ్నోస్ చేసిన విధంగా ఆ మందులు వాడుకుంటే ఈ వర్టిగో అనేది కంట్రోల్‌కి వస్తుంది. మరి వర్టిగో రాకుండా కొంత ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. వర్టిగో రాకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా మనం తల పొజిషన్ అనేది సడన్‌గా చేంజ్ చేయొద్దు. అది ఫస్ట్ పాయింట్. అంటే కొంచెం స్లోగా అంటే పడుకొని లేసినా కూడా, చైర్‌లో నుండి లేసినా కూడా కొంత స్లోగా లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ డీహైడ్రేషన్ వల్ల ఈ డిజీనెస్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో తగినంత వాటర్ తీసుకున్నట్టయితే మనము ఒక రోజులో ఈ డిజీనెస్, వర్టిగో యొక్క సివియారిటీని మనం తగ్గించవచ్చు. అలాగే ఆల్కహాల్ కానీ, కెఫీన్స్ కానీ, స్మోకింగ్ కానీ ఈ 3 కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి ఇన్నర్ ఇయర్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనకి ఈ డిజీనెస్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత అలవాట్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఉన్నవారు తగ్గించుకుంటే ఇంకా మంచిది. ఇంకా నిద్ర అనేది నిద్ర లేకపోవడము, యాంగ్జైటీ ఉండడం ఈ 2 కూడా డిజీనెస్‌కి ఒక పరోక్ష కారణాలని చెప్పొచ్చు. సో ఇటువంటివి ఉంటే కూడా వాటిని తగినంత నిద్రపోవడం కానీ, యాంగ్జైటీ ఉంటే దాన్ని మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి కారణం ఏంటని తెలుసుకొని మందులు వాడుకోవడం కానీ చేయాలి. సో ఇవి మెయిన్‌గా వైటమిన్ బి12 సప్లిమెంటేషన్ తీసుకోవడం కానీ, ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఈ డిజీనెస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీకి ఈ వైటమిన్ డి లెవెల్స్ టెస్ట్ అనేది మీ డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయించుకొని ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నట్టయితే మీరు తగినంత మందులు వాడుకోవాలి. వీక్లీ వన్స్ టాబ్లెట్ ఉంటుంది. అది మీ డాక్టర్ గారు సూచించిన రోజులు దాన్ని వాడుకున్నట్టయితే ఆ వైటమిన్ డి అనేది కరెక్షన్ అయిపోతుంది. దాని ద్వారా కూడా మీకు ఈ డిజీనెస్ అనేది కొంత తగ్గుముఖం పట్టచ్చు. సో ఇది కాకుండా మనకు రోజు అంటే ఈ మధ్య ఈ కరోనా వచ్చినప్పటి నుండి ఎక్కువ మంది అందరూ ఆఫీస్‌లోకి, ఇంట్లోకి పరిమితం అయిపోతున్నారు. సో దీనివల్ల గ్రాడ్యువల్‌గా మనకేమవుతుందనంటే సన్ ఎక్స్‌పోజర్ అనేది తగ్గిపోతుంది. సన్ ఎక్స్‌పోజర్ తగ్గిపోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వైటమిన్ డి లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. తద్వారా కూడా ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాము. సో దానికి ఏం చేయాలని అంటే మనకి సన్ రైజింగ్ అండ్ సన్ సెట్టింగ్ ఈ 2 సన్ లైట్స్‌లో మాత్రమే ఈ అల్ట్రావైలెట్ బి రేడియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు వీలైనప్పుడు ఐదర్ సన్ రైజింగ్ టైం కానీ లేదంటే సన్ సెట్టింగ్ టైం కానీ కొంత ఆ సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటట్టుగా కొంచెం చిన్న పొట్టి దుస్తులు వేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, వాకింగ్ చేయడం కానీ, లేదంటే ఏదో టెర్రస్ మీద ఊరికేలా నడుస్తూ మ్యూజిక్ వినడం కానీ చేసి ఒక అర్ధగంట పాటు రోజులో ఒక అర్ధగంట పాటు మీరు చేసుకున్నట్టయితే ఈ నేచురల్ వైటమిన్ డి లెవెల్స్ అనేవి మీ శరీరంలో ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఎందుకు ఈ సన్లైట్ అనేది మనకి ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో స్కిన్‌లో ఇనాక్టివ్ ఫామ్‌లో ఈ వైటమిన్ డి ఉంటుంది. సో వైటమిన్ డి అనేది మనకు ఆ సన్ లైట్ నుండి వచ్చే అల్ట్రావైలెట్ బి రేడియేషన్ అనేది మనకి స్కిన్‌కి తగిలినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ వైటమిన్ డి ఇన్యాక్టివ్ స్టేట్ నుండి యాక్టివ్గా ఒక ఫామ్ అయ్యి అక్కడ నుండి బ్లడ్‌లోకి వెళ్ళి ఆ తర్వాత అది శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఇలా అందుకే మనకు సన్ రైజింగ్ ఆర్ సన్ సెట్టింగ్ టైం అనేది మనకు సన్ ఎక్స్‌పోజర్ అనేది చాలా కంపల్సరీ.
సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు వర్టిగో అనేది కొంత ఉపశమనం పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ బ్రెయిన్ అండ్ స్మైలీ నౌస్. బాగుంది.